హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం మనీ గురించి కొంచెం మాట్లాడుకుంటూ, తక్కువ ఖర్చులో మనం బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా రెడీ అవ్వచ్చు అనేది మీ అందరితో షేర్ చేస్తానండి. మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా మనం ఏ విధంగా మనీని సేవ్ చేసుకోవచ్చు అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తాను. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ విలువైనటువంటి సజెషన్స్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతమండి. నేను నా పనులు చేసుకుంటూ మీ అందరితో మనీ గురించి, మనీ సేవింగ్స్ గురించి మాట్లాడతానండి. ఇక ఈరోజొచ్చి ఇలా సింపుల్‌గా ముగ్గు వేసేసుకున్నాను. మనీ సేవింగ్ అంటూ చెయ్యాలని అనిపిస్తే మనం సేవింగ్స్ విషయంలో చాలానే నేర్చుకోవచ్చు. అంటే అది మనీ అనే కాదండి. తెలుసుకోవాలని ముందుకు వెళ్తే మనం ఏదైనా సరే చాలా నేర్చుకోవచ్చు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబాకి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మనం ఎన్ని పనులు చేసుకున్నా సరే ఉదయాన్నే పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! భక్తికి మించినటువంటి ప్రశాంతత ఇంకెక్కడుంటుందండి. భగవంతుణ్ణి మనం ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చండి. చిన్న దీపం పెట్టుకుని, మనకున్నదేదో కాస్తో కూస్తో నైవేద్యం పెట్టుకుని, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తే, మనకి ఆ రోజంతా చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అది నా నమ్మకమే అండి. మీ అందరితో సరదాగా షేర్ చేస్తున్నాను. మనకి అవసరం ఒకటి, అవకాశం ఒకటి, అవమానం ఒకటి జీవితంలో చాలా నేర్పిస్తాయి కదా! ఇక ఈ రోజైతే కాకరకాయ, ఆవ పెట్టి పెరుగు కలిపిన కూర, అలానే కాకరకాయ పులుసు 2 చేస్తున్నానండి. కాకరకాయ పులుసు ఈ రోజు కన్నా కూడా రేపటికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు అవ్వకపోయినా, ఎప్పుడైతే మనం పక్క వాళ్ళలాగా కావచ్చు, వేరే వాళ్ళలాగా అంటే మన ఎదుటి వారిలాగా బ్రతకాలి అని చెప్పి అనుకుంటామో, అప్పుడే మనకి ఖర్చు ఎక్కువవుతుంది గదా! మార్పు అనేదండి తలుచుకుంటే రాదండి. ఆచరిస్తే వస్తుంది అనేది నా అభిప్రాయము. చాలామంది నేను మనీ సేవింగ్ చేసి అది కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, ఫోన్ కొనుక్కోవాలి, లేదా గోల్డ్ కొనుక్కోవాలి ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ ఆ మనీని సేవ్ చేసే పద్ధతులు తెలియక చాలామందైతే సేవ్ చేయలేకపోతున్నారండి మనీని. ఇంకొంతమందికైతే ఆదాయం బాగున్నా సరే మనీని సేవ్ చేయలేరు. ఏమంటే ఇప్పటి నుంచి ఎందుకు సేవింగ్స్ తర్వాత చేద్దాము అన్న ఉద్దేశం కావచ్చు. లేదా ఇంటి బాధ్యతలు కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మనీని సేవ్ చేయలేకపోవచ్చండి. ముఖ్యంగా ఆడవాళ్ళైతే అది ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే మన దగ్గర మనీ ఏముండదు కదా! ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అదేమీ లేదండి. మనం అనుకోవాలే కానీ మనీని ఎక్కడైనా సేవ్ చేయొచ్చు. కిచెన్‌లో కావచ్చు, మనం తెచ్చుకునే స్నాక్సు, ఫ్రూట్సు, వెజిటబుల్సు, నాన్ వెజ్ ఇవే కాదండోయ్! మనం వాడే మేకప్ వస్తువుల మీద కూడా సేవ్ చెయ్యొచ్చు. అదెలానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. సాధారణంగా మన ఆడవాళ్ళు అలంకార ప్రియులు. అది మనకి మనం అలంకరించుకోవాలన్నా, లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవాలన్నా, లేదా ఒక చిన్న తోట అమర్చుకోవాలన్నా, ఆడవాళ్ళు కంపల్సరీ నీట్‌గా, చక్కగా ఒక పద్ధతి ప్రకారం అలంకరించుకుంటాం కదా! ఇది సహజమేనండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతేనే. ఈ రోజుల్లో ఆడవాళ్ళదేముందండి మగవాళ్ళు కూడా చాలా అలంకరణలు వాళ్ళకి కూడా వచ్చేసాయి. ఇక్కడ అలంకరణలంటే మాత్రం బ్యూటీ ప్రొడక్ట్స్ అండి. అంటే మేకప్స్ లేదా స్కిన్ కేర్స్ ఏయైనా అనుకోవచ్చు. ముఖ్యంగా మనం ఆడవాళ్ళం ఏం చేస్తామంటే
స్కిన్ కేర్స్ కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, బయట వేరే ఎవరైనా చెప్పడం వల్ల, లేదా మన ఫ్రెండ్స్లో ఎవరైనా వాడటం వల్ల, లేదా అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి చూసి కొంటూ ఉంటామండి. తీరా కొన్న తర్వాత అవేమీ మనకి రూపాయికి 2 రూపాయలకి రావు కదా. తక్కువలో తక్కువ ఒక 200 ఒక క్రీమ్ ఉంటుంది కదా, దానిని వాడదామని చెప్పి అనుకుంటాం. ఏదో ఒక ఐటెం తీసుకుంటాము, వాడతాము. అది మన స్కిన్కి పడదు, లేదా మనకు నచ్చలేదు. దాన్ని ఏం చేస్తామండి, అలా ఉంచేస్తాం లేదా పాడేస్తాం. దానివల్ల మనీ పరంగానూ వేస్ట్ అవుతుంది, అనవసరంగా ఒక వస్తువు కొన్నామనే భావన మనలో ఉండిపోతుందండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, మన గురించి ఫస్ట్ మనకే తెలియాలండి. ఎవరో వచ్చి చెప్పరు మన గురించి. అసలు మనకి ఏ వస్తువులు పడుతున్నాయి, మన స్కిన్కి ఏ వస్తువులు మ్యాచ్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలండి. మనీ ఉండి బ్యూటీ పార్లర్ అంతా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పేమీ కాదండి, ఎందుకంటే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మనీ ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందంగా కనిపించాలని ఉంటుంది. కాకపోతే చూసుకుని ఖర్చు పెట్టాలి అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. ఇక నేను వాడే మేకప్ ఐటమ్స్ ఏంటో మీ అందరితో షేర్ చేస్తున్నాను. అందరూ కూడా చాలా రకాల క్రీమ్స్ అయితే వాడతారు కదా. అసలు మేకప్స్కి ఇన్ని వాడతారని నాకు అస్సలు తెలియదండి. నేను కూడా ఈ యూట్యూబ్లో చూడటం, టీవీలో చూడటం, లేదా మా వదిన వాడుతుంది, కానీ మరీ యూట్యూబ్లో చూపించినట్టు లేదా టీవీలో చూపించినట్టు అన్నీ అయితే వాడదు, కొన్ని వాడుతుంది. మనం బయటికి కొంచెం అందంగా కనిపించేది మన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికే కదా. ఒక్కొక్కసారి ఇంత ఖరీదు పెట్టుకొనేసామయ్యో ఇదేమో మనకు పడలేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము. కాబట్టి చూసుకుని మన ఒంటికి ఏది పడుతుందో అది కొనుక్కోవడం ఉత్తమమైనది అనేది నా అభిప్రాయం అండి. ఇక నా బ్యూటీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, ఇది బేబీ ఆయిల్ అని అనుకుంటున్నారా? కాదండి, డబ్బా మాత్రమే బేబీ ఆయిల్ది. ఇందులో ఉన్నది కొబ్బరి నూనె అండి. ఇది జుట్టుకు కాదండి, ఓన్లీ స్కిన్కి, ఒంటికి. ఈ కొబ్బరి నూనె ముక్కలు కట్ చేసి ఎండబెడితే వచ్చిన నూనె కాదండి. కొబ్బరి ముక్కల్ని గ్రైండర్లో వేసి ఒక బాక్స్లో పెడితే పైకి మనకి కొబ్బరి వెన్న తేలుతుంది. దాన్ని పొయ్యి మీద పెడితే మనకి కొబ్బరి నూనె వస్తుంది. అది ఇలా వైట్గా ఉంటుందన్నమాట. ఇది స్కిన్కి చాలా మంచిదండి. మనం కొబ్బరి ముక్కల్ని కట్ చేసి ఎండబెట్టి నూనె తీసుకుంటాం కదా, అది జుట్టుకి మంచిదట. దీపారాధనకు కూడా నేను అదే వాడతానండి. ఓన్లీ స్కిన్ వరకు మాత్రమే ఇది వాడతాము. తరువాత తిలకం అండి. ఈ రంగు తిలకాలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ చేస్తాము. అలానే కుంకుమ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నదండి. అంటే పసుపు కొమ్ముల్లో కుంకుమరాలు వేసి తయారు చేసుకుంటాం అన్నమాట. ఇది కాటుకండి. డైలీ మాత్రం ఇవే వాడతామండి. పౌడర్ కానీ లేదా స్కిన్ కేర్స్ కానీ, అంటే డే క్రీమ్స్, నైట్ క్రీమ్స్, ఏవేవో క్రీమ్స్ ఉంటాయి కదా, అవేమీ వాడమండి మా ఇంట్లో అయితేని. పెసరపిండి, బియ్యపిండి, మంచి పసుపు, గంధము, అలోవెరా, వేపాకులు, పాల మీద మేగడ, ఇలాంటివి మాత్రమే స్కిన్ కేర్కి వాడతామండి. అలానే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, లేదా ఏమైనా టూర్స్ కానీ వెళ్ళినప్పుడు ఇవి వాడతాము. అంటే ఇది క్రీమ్ అండి, వైట్ టోన్ క్రీము. ఇది వైట్ టోన్ అనే కాదు, ఫాన్స్ క్రీము, ఏ క్రీము దొరికితే ఆ క్రీమ్ అనమాట. అలానే ఇవి సెంట్లు అండి. ఇది కాజల్, ఇది కూడా కాటుకే. దీన్నే నేను ఐలైనర్ కింద వాడతాను. అలానే లిప్స్టిక్. ఇవి నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లు అయినా, ఎక్కడికైనా యాత్రలకి ఇలా వెళ్ళినా ఇవైతే వాడతాను. నాకు ఇవి సరిపోతాయి అనిపిస్తాయి అండి. అంటే నా స్కిన్కి ఇవి సరిపోతాయి అని అనిపిస్తాయి. ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నానండి. ఇక ఐబ్రో షేపింగ్ విషయానికి వస్తే, నేను అంటే ప్రతి నెల చేయించుకుంటూ ఉంటారు కదా ఐబ్రో షేపింగ్ అనేది. ప్రతి నెల నేనైతే చేయించనండి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేదా యాత్రలకి ఇలా వెళ్తున్నప్పుడు కానీ, అంటే టూర్స్కి అది వెళ్తాం కదా, అలాంటప్పుడు ఎవరిదైనా పెళ్ళి, పేరంటం,
ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఇలాంటప్పుడు తప్ప నేనైతే ఐబ్రోస్ ప్రతి నెల కానీ లేదా 2 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ చేయించనండి. అంటే ప్రతి నెల మా వదిన అయితే చేయిస్తుంది. దాని వలన తనకి ఐబ్రోస్కి మరి అందరికీ ఇలానే ఉంటుందో లేదో తెలీదు. నేను చూసినటువంటి నలుగురు ఐదుగురికి ఇలానే ఉందండి. కొంచెం స్కిన్ అక్కడ దళసరైనట్టు, పైగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఐబ్రోస్ షేపింగ్ అనేది చేయించుకోవడం వల్ల అనుకుంటండి అదొక రకంగా కనిపిస్తూ ఉంటుంది నాకైతేనే. ఐబ్రో షేపింగ్ మనం ఈ విధంగా అంటే ఎప్పుడైనా చేయించామనుకోండి పర్ఫెక్ట్ షేప్లోనూ వస్తుంది, మొహం కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే మీ అందరినీ కూడా ఇలానే చేయమని నేనైతే చెప్పట్లేదు. మనం ఏకంగా మనీని వేస్ట్ చేసి ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు కొనుక్కునే కన్నా మన స్కిన్కి ఏది పడుతుందో చూసుకుని దానిని మనం వాడుకుంటే మనకి మనీ పరంగా కొంత మిగులుతుంది అనేది నా అభిప్రాయం అండి. మనీ ఉండి ఏవైనా బ్యూటీ కేర్స్ కానీ స్కిన్ కేర్స్ కానీ ఏవైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మనీ సేవింగ్ చేసి కష్టపడి మనం మనీ సేవింగ్ చేస్తామండి. ఒక 500 1000 మిగిల్చుకుంటాము కష్టపడి అయ్యి మొత్తం మీద. తీరా మనం ఎవరో చెప్పారని ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఒక 500 కావచ్చు 1000 రూపాయలు కావచ్చు స్కిన్ బాగుంటుందనే ఉద్దేశంతో తీసేసుకుంటాం అనమాట. అది తప్పేమీ కాదు పడితేనే. అది ఒకవేళ పడకపోతే మనకు మనీ పరంగానూ వేస్ట్ అవుతుంది, అనవసరంగా ఇది కూడా మనం వాడం కొన్న క్రీమ్ కూడాను. ఇప్పుడు నేను ఏ విధంగా యూస్ చేస్తానంటే అది వైట్ టోనే కావచ్చు ఫాన్సే కావచ్చు ఏ క్రీమ్ అయినా సరే ఫస్ట్ స్కిన్కి ఒక 2 డ్రాపులు కొబ్బరి నూనె ఈ విధంగా రాసేస్తానండి. అది ఒక 5 నిమిషాలకి స్కిన్ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే క్రీమ్ ఏదైనా సరే రాసుకోవచ్చు. కొబ్బరి నూనె మంచిది కాబట్టి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదండి, అదేమీ కెమికల్ కాదు కాబట్టి. దానిపైన ఇప్పుడు ఈ కెమికల్తో కూడినటువంటి క్రీమ్ అన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అందంగా కనిపించాలని ఎవరికి ఉండదండి. ఇంకా చాలా రకాల క్రీమ్సే ఈవేళ అవైలబుల్ ఉన్నాయండి బయట. కానీ ఎక్కువగా నేను వైట్ టోన్ కానీ ఫాన్స్ కానీ ఇవే వాడతాను. నాకు అవి సరిపోతాయండి. పైగా చవకగా కూడా ఉన్నట్టు ఉంటాయి. మిగిలినవన్నిటితో పోలిస్తే ఈ వైట్ టోన్ క్రీమ్ ఉందనుకోండి 60 రూపాయలండి ఇది. పైగా ఈ వైట్ టోన్ క్రీమ్ అయ్యేంత వరకు కూడా మరొకటి నేను తీసుకోనండి. ఇది అప్పుడే కొని సంవత్సరంన్నర అవుతుందండి. లాస్ట్ ఇయర్ పండగకి తీసుకున్నాను. మొన్న పండగకి సంవత్సరం అయిపోతుంది తీసుకుని. చూడండి ఇదిగో ఈ విధంగా నూనె రాసిన తర్వాత ఈ వైట్ టోన్ క్రీమ్ రాస్తే కనుక ఇట్లా గ్లాసీగా కనిపిస్తుందండి. చూసారా, చాలా బాగుంటుంది. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమేనండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓపికండి మేకప్ వేసుకుంటాము లేదా మనీ ఉండి కొనుక్కుంటాము అంటే ఎవరైనా వాడచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వాడుతున్నాను కాబట్టి అందరితో కూడా షేర్ చేస్తున్నాను. తర్వాత లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ కూడా పెదాలకి నేను డైరెక్ట్గా పుయ్యనండి. దానికి కూడా కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి అప్పుడు లిప్స్టిక్ రాస్తాను అన్నమాట. దానివలన బాగా ముదురు రంగు రాకుండా ఉంటుంది. అంటే బాగా ముద్దగా థిక్ కలర్లో రాకుండా ఉంటుందండి లిప్స్టిక్. ఈ విధంగా ఇలా చిన్న గీత పెట్టినా స్ప్రెడ్ అయిపోతుంది ఆల్రెడీ కొబ్బరి నూనె రాయడం వల్ల. దీన్ని మళ్ళా కొంచెం చేత్తో ఇట్లా అంటే లైట్ షేడ్ వస్తుందన్నమాట. ఈ కోకోనట్ ఆయిల్ వల్ల లిప్స్ కూడా కొంచెం షైనీగా కనిపిస్తాయండి. మనకి ఎంతవరకు లైట్నెస్ కావాలంటే అంతవరకు మనం వేసుకోవచ్చండి. అలానే ఇది రిమూవ్ చేసుకోవడానికి కూడా కొబ్బరి నూనె యూస్ చేస్తాను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మనకి మేకప్ అనేది రిమూవ్ అయిపోతుంది. దీనిని మేకప్ అనేవి అనవసరం లేదు, మనం రాసుకున్న క్రీమ్ కావచ్చు లిప్స్టిక్ కావచ్చు ఇలా రిమూవ్ అయిపోతుంది ఈజీగాను. ఒక 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ బ్యూటీ టిప్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే అనవసరంగా వృధాగా అది వేస్ట్ చేసి అక్కర్లేనివన్నీ కొనేసి వాడకుండా పడేయకండి. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, నాదొక సలహా మాత్రమే.
మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.